వెల్కమ్ టు టీ10 నేను రేవతి. లంచం మోసం ఆరోపణలపై అమెరికా న్యాయస్థానంలో సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ కమిషన్ లో అభియోగాలు ఎదుర్కొంటున్న అదానీల పరువు ప్రతిష్టలు ప్రపంచవ్యాప్తంగా గంగలో కలిసిపోయే పరిస్థితి ఏర్పడుతుంది. ఇదంతా భారత్ పురోభివృద్ధిని దెబ్బతీసేందుకు విదేశీ హస్తం పన్నిన కుట్ర అంటూ బీజేపీ చేస్తున్న వాదనలు అంతర్జాతీయ మార్కెట్లలో నిలిచేవి కావు. ఎందుకంటే అమెరికా ఎస్ఈసిపై కార్పొరేట్ సంస్థలు ఇతర ఆర్థికవేత్తలకు అపారమైన గౌరవం ఉంది. అమెరికా న్యాయస్థానాలు మార్కెట్ సంస్థలు భారత్ అభివృద్ధిని దెబ్బతీసేందుకు ప్రయత్నిస్తున్నాయని బీజేపీ ఆరోపణలు చేసినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే హిండెన్బర్గ్ నివేదిక బయటపడిన తర్వాత కూడా ఇదే తప్పిదం జరిగింది. ఈ కేసును చట్టపరంగా ఎదుర్కోవడం మినహా అదానీలకు ఇప్పుడు మరో మార్గం లేదు. వారి అధికారిక ప్రకటనలో కూడా ఇదే విషయాన్ని తెలియజేశారు. న్యాయపరమైన పోరాటం సాగించే క్రమంలో అమెరికా చట్టాలకు లోబడి అదానీలు ఓ పరిష్కారానికి వచ్చే అవకాశం ఉంది. ఏదేమైనా కొద్ది కాలం పాటు అంతర్జాతీయ మార్కెట్ల నుండి ఆర్థిక వనరులు సమకూర్చుకోవడం అదానీలకు సాధ్యం కాకపోవచ్చు. కనీసం కేసు ముగింపు దశకు వచ్చే వరకైనా అదానీలకు ఈ ఇబ్బంది తప్పదు. భారీ మౌలిక సదుపాయాల ప్రాజెక్టుల కోసం నిధుల సేకరణ జరపడం కష్టమవుతుంది. ఎందుకంటే అలాంటి ప్రాజెక్టుల వ్యయంలో 4/3 వరకు రుణమే ఉంటుంది. సిఎన్బిసి టీవీ 18 ఛానల్ కథనం ప్రకారం ప్రస్తుతం అదానీ గ్రూప్ రుణభారం అక్షరాల 2,47,000 కోట్లు. ఇందులో చాలా వరకు విదేశీ వనరుల నుండి పొందినది. హిండెన్బర్గ్ నివేదిక బహిర్గతమైన తర్వాత అదానీ గ్రూప్ ఓ ప్రకటన చేస్తూ తన మొత్తం రుణంలో సుమారు 70% విదేశాల నుండి పొందినదేనని తెలిపింది. గత సంవత్సరం ఈ దామాషా కొంత మారి ఉండవచ్చు, కానీ తన విస్తరణ కార్యకలాపాల కోసం అదానీ గ్రూప్ ఎక్కువగా విదేశీ రుణాలపైనే ఆధారపడుతోంది. అమెరికా న్యాయస్థానంలో ఛార్జిషీటు దాఖలైన తర్వాత విదేశీ రుణాలు పొందడం అదానీ గ్రూపునకు అంత సులభం కాకపోవచ్చు. అమెరికా మార్కెట్ నుండి $600 మిలియన్ సమీకరించాలన్న ప్రణాళికను ఇప్పటికే అదానీ గ్రూప్ రద్దు చేసుకుంది. అదానీ గ్రూప్ ప్రాజెక్టుల్లో చాలా వరకు విదేశాలలోనివే. వాటిలో అనేకం ప్రధాని మోడీ విదేశీ విధాన లక్ష్యాలతో ముడిపడినవి. యూరప్ భారత్ మధ్య ప్రాచ్య మౌలిక సదుపాయాల కారిడార్ ను ఇజ్రాయిల్లో హైఫా ఓడరేవ్ ను అదానీలే అభివృద్ధి చేస్తున్నారు. ఢిల్లీలో జరిగిన G20 సదస్సు సందర్భంగా భారత్ మధ్య ప్రాచ్యం యూరప్ కారిడార్ మోడీ బైడెన్ ప్రకటించారు. చైనా చేపట్టిన బెల్ట్ రోడ్డు పనులను ఇది యూరప్ దిశగా రైలు సముద్ర సంబంధాలను నెలకొల్పేందుకు ఈ కారిడార్ లో అదానీలు మరిన్ని పెట్టుబడులపై ప్రణాళికలు రూపొందించి ఉండవచ్చు. దీనికి అవసరమైన రుణాలు ప్రధానంగా యూరప్ అమెరికా మార్కెట్ల నుండే వస్తాయి. అయితే తాజా పరిణామాల నేపథ్యంలో అదానీ గ్రూప్ రుణ అవసరాలపై పశ్చిమ దేశాల మార్కెట్లు ఎలా స్పందిస్తాయో చూడాల్సి ఉంది. అమెరికా కోర్టులో కేసు తేలే వరకు పశ్చిమ దేశాల మార్కెట్ల నుండి ఆర్థిక వనరులను సమీకరించడం అదానీలకు దాదాపు అసంభవమేనని పలువురు నిపుణులు అభిప్రాయపడ్డారు. ఒకవేళ కేసు పరిష్కారం అయినప్పటికీ పోయిన పరువు ప్రతిష్టలను తిరిగి పొందడం చాలా కష్టం. 2030 నాటికి 500 గిగావాట్ల పునరుత్పాదక ఇంధనాన్ని ఉత్పత్తి చేయాలని భారత ప్రభుత్వం లక్ష్యంగా నిర్దేశించుకుంది. మరోవైపు సౌర విద్యుత్ పై ప్రధాని మోడీ అమితమైన ఆసక్తి కనబరుస్తున్నారు. వీటికి అదానీ గ్రూపే కేంద్ర బిందువు. గుజరాత్ లోని కాండాలో 30,000 మెగావాట్ల సౌర పవన విద్యుత్ ప్రాజెక్టు ను నెలకొల్పాలని అదానీ గ్రూప్ భావిస్తోంది. దీనిని ఓ ఏడాది ప్రాంతంలో ఏర్పాటు చేస్తారు. ఈ ప్రాజెక్ట్ ఢిల్లీ అంత పెద్దది. దీనికి $65 బిలియన్ ఖర్చవుతాయని ఓ అంచనా. ఈ ప్రాజెక్టు త్వరితగతిన కార్యరూపం దాల్చాలని మోడీ కోరుకుంటున్నారు. పశ్చిమ దేశాల ఆర్థిక మార్కెట్లు మొండి చేయి చూపితే ఈ ప్రాజెక్టుకు నిధులు ఎలా సమకూరుతాయి? హిండెన్బర్గ్ ఉదంతం ప్రాచుర్యంలోకి వచ్చిన తర్వాత అమెరికాలోని కొందరు బడా పెట్టుబడిదారులు అదానీ కంపెనీల్లో వాటాలు కొనుగోలు చేశారు. భారతీయ అమెరికన్ రాజీవ్ జైన్ నడుపుతున్న GQG అనే గ్లోబల్ ఫండ్ సంస్థకు మంచి పేరుంది. ఈ సంస్థ హిండెన్బర్గ్ నివేదిక తర్వాత $2 బిలియన్ విలువ కలిగిన అదానీల వాటాలు కొనుగోలు చేసింది. ఈ సంవత్సరం మే నాటికి GQGల పోర్ట్ఫోలియోలో అదానీ వాటాల విలువ 150% పెరిగింది. గత సంవత్సరం అదానీ గ్రూప్ లో అతిపెద్ద విదేశీ పెట్టుబడిదారుగా GQG నిలిచింది. అమెరికా కోర్టులో ఛార్జిషీటు దాఖలైన తర్వాత అదానీ గ్రూప్ లో తన పెట్టుబడులను తిరిగి మదింపు చేస్తానని GQG తెలిపింది. ఇది అదానీలకు ఏమంత మంచి వార్త కాదు. కెన్యా ఇప్పటికే అదానీల ప్రతిపాదిత మౌలిక సదుపాయాల ప్రాజెక్టులను రద్దు చేసుకుంది. ట్రంప్ విజయం తర్వాత అమెరికా ఇంధన రంగంలో $10 బిలియన్ పెట్టుబడి పెడతానని అదానీలు ప్రకటించారు. అయితే ఈ ప్రణాళిక కూడా ప్రస్తుతానికి అటకెక్కినట్లే. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే చైనాను వ్యతిరేకించే శ్రీలంక, న్యూయార్క్, మధ్యప్రాచ్యం లేదా ఆఫ్రికా దేశాల్లోని అంతర్జాతీయ మౌలిక సదుపాయాల ప్రాజెక్టుల్లోనే అదానీ గ్రూప్ భాగస్వామిగా ఉంటుంది. ఇది ఇవాల్టి న్యూస్. చూస్తూనే ఉండండి T10.